నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే హిందీ, ఇంగ్లీష్ చాలా మందున్నారు చేయనీకి. అందరికి హిందీ వస్తదా అంటే రాదు. ఎందుకంటే నాకు కూడా సక్కగా రాదు కాబట్టి. అందుకని చెప్పి ఫ్రస్ట్రేటెడ్ అయ్యి హిందీ వీడియోస్ చూడలేకపోయి లాస్ట్‌కి సరే దీంతో ఏడనో ఒకటి నేర్చుకొని మొత్తం అదే చేసి నేనే తెలుగులో వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. అండ్ వీడియో చూస్తున్న ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ వీడియో మీకు వర్త్ ఇట్ అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా అనిపిస్తది. మోటివేషన్ అనే పదాలు వాడను. బికాస్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 500 సబ్స్క్రైబర్స్ తర్వాత వాచ్ టైమ్ అవి వస్తే మనీ వస్తాయి. సింపుల్. మనీ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా. బట్ వీడియో నచ్చి దాంట్లో కంటెంట్ బాగుంది అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. బాలేకపోతే సబ్స్క్రైబ్ అవ్వద్దు. ఎందుకంటే అది ఫేక్ మోటివేషన్. నాకదొద్దు. సో, ఇప్పుడు డైరెక్ట్ కంటెంట్‌కెళ్తే ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేద్దాం అని థంబ్‌నెయిల్ ఉంది. మీరు ఓపెన్ చేశారు. సో, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎట్లా డ్రా చేస్తాం? నార్మల్‌గా ఒక హారిజాంటల్ లైన్ తీసుకో. నేనైతే 1 అవర్ క్యాండిల్ తీసేసుకుంటున్నా. 1 అవర్ క్యాండిల్‌లోనే డ్రా చేస్తా ఇంపార్టెంట్ లెవెల్స్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఐ మీన్ సారీ ఇంగ్లీష్ అలవాటయిపోయింది. కార్పొరేట్ బతుకులు కదా! మనయి కూలి పని చేసుకుంటూ పోవాలి కాబట్టి ఇంగ్లీష్ అలవాటయిపోయింది. క్లయింట్‌లతో ఆళ్ళతో వీళ్ళతో మాట్లాడి. సో, 1 అవర్ క్యాండిల్‌లో అయితే ఫేక్ బ్రేక్‌ఔట్స్ కొంచెం తక్కువుండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 అవర్ క్యాండిల్‌ని కన్సిడర్ చేస్తున్నా. సో, ఇక్కడ ఇక్కడ మార్కెట్ రన్ అయితుంది. సో, బేసిక్‌గా మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ సపోర్ట్స్ ఐ మీన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎందుకు డ్రా చేస్తాం? రేపటి కోసమైనా, రేపటి కోసం. ఈ డైలాగ్ ఎక్కడిదో మీకు తెలుసు. రేపు మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని తెలియాలి అని అనుకుంటాం కాబట్టి, సో, రీసెంట్‌గా ఏదైతే మార్కెట్ క్యాండిల్స్ క్లోజ్ అయినాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ఇప్పుడు డ్రా చేసుకుందాం. రైట్ అవే ఇప్పుడున్న సపోర్ట్ నేను చూసేది ఇదొక సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడొక సపోర్ట్. ఇక్కడ నేను లాజిక్ గూడా నాకు తెలిసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక్కడికెళ్ళి రిజెక్ట్ అయింది. కిందకొచ్చింది. ఈడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి కిందకొచ్చినప్పుడు ఇక్కడ క్లోజింగ్ క్యాండిల్ దగ్గరనే ఈడ సపోర్ట్ తీసుకుంది. అంతే సింపుల్ లాజిక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ మీరు బిగినర్ ట్రేడర్స్ అయినా, ఎంత ట్రేడర్స్ అయినా గూడా మీకు సర్టెన్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది కాబట్టి ఇన్ డెప్త్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ డెప్త్‌గా కొంచెం డీప్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. లైక్ డీప్ ఎక్స్‌ప్లనేషన్ నీడెడ్. అంతే మరీ ఎక్కువ నీ వీడియోస్ తోపు అట్లా కాకుండా 1 వర్డ్, 2 వర్డ్స్ కామెంట్ చేసినా కూడా నాకు అర్థమైపోతది. ఒకవేళ నాకు అర్థం కాదని అనుకుంటే అప్పుడు కొంచెం క్లియర్‌గా ఒక 1 లైన్‌లో రాయండి కామెంట్‌లో. సో దట్ నేను ఇంకో వీడియో లేకపోతే కొంచెం డీప్‌గా, క్లియర్‌గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ ఇది సపోర్ట్ అండ్ ఇక్కడ ఇంకో సపోర్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో సపోర్ట్ ఏమన్నా కనిపిస్తుందా అంటే ప్రెజెంట్ అయితే ఏం కనిపించట్లేదు. సో, నెక్స్ట్ ఇంకో సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అని అంటే నాకైతే ఇక్కడ కనిపియట్లేదు. ఈ గ్యాప్‌లో సపోర్ట్ కనిపియట్లేదు అంటే దాని మీనింగ్ ఇక్కడ సపోర్ట్ లేదని కాదు. మేబీ ప్రీవియస్ క్యాండిల్స్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. లైక్ ప్రీవియస్ డేస్‌లో ఇక్కడ. అది మనం మళ్ళీ డ్రా చేసుకుందాం. సో, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ సపోర్ట్‌ని ఇది తీసుకుంటున్నా. బికాజ్ రిజెక్షన్ బ్రేక్‌ఔట్ ఇచ్చి కిందకొచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. సో, చూడండి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. ఓకే. ఏది ఇంపార్టెంట్ లెవెల్, ఏది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అని. ఇనటి కొంచెం క్లారిటీ వస్తది. సో, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి పైకెళ్ళలేదు. సో, అలాంటప్పుడు రిస్క్ తీసుకోకండి. ఇంత పెద్ద క్యాండిల్, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ మళ్ళీ కొంచెం చిన్న రెడ్ క్యాండిల్ లైక్ కొంచెం సమ్ కైండ్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్ లెక్క ఫార్మ్ అయిందని చెప్పి ఎంటర్ అయ్యి సి పొజిషన్ లాంటిది ఏం ట్రై చేయకుండా కొంచెం లెట్ ఇట్ బ్రేక్‌ఔట్. బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయింది. అప్పుడు తీసుకోండి. బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా తీసుకోకండి. వెయిట్ ఫర్ ద రీటెస్ట్. రీటెస్ట్ అనేది ఆల్వేస్ బెటర్. లిక్విడిటీ ఉంటది. గ్రూప్ ఆఫ్ బయర్స్ గాని, సెల్లర్స్ గాని ఒకే టైమ్‌లో ఎంటర్ అయితారు. సో, వితిన్ సెకండ్స్‌లో యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ట్రేడ్. కూర్చొని డే అంతా టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దాని మీద. సో, ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్‌ల గురించి నేనేం చూడను. నెక్స్ట్ కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏముండొచ్చు అనేది డ్రా చేసుకుందాం. సో, ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఇంకో సపోర్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది అనుకుంటున్నా. ఈ లెవెల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 22,758 ఎందుకని చూస్తే ఈ మధ్యనే క్యాండిల్స్ ఉన్నాయి. అంటే సమ్ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ జరిగింది. ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. సో, ఇట్లా దీన్ని ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క ట్రీట్ చేస్తున్నా. అండ్ ఈ మధ్యలో కూడా మనకి ఏం లేదు కదా సపోర్ట్. కాకపోతే ఇక్కడ నుంచి చూస్తే ఇదొక కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,800 అండ్ నెక్స్ట్ ఇది.
బికాజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ అండ్ ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది. సో మరి ఇంత విత్ ఇన్ 12 పాయింట్స్లో మనకి సపోర్ట్ ఉంటుందా అని మీకు అనిపిస్తే ఒక పని చేయండి. లైక్ జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటాం, రేంజ్ బౌండ్ కానీ విత్ ఇన్ ఈ రేంజ్లో సపోర్ట్ ఉండొచ్చు అని అంటాం. లైక్ మీరు వినే ఉంటారు. సో ఇది ఆ సిచ్యుయేషన్, లైక్ ఇక్కడ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి నిన్న ఈ ఇది ఇదంతా 18th అంటే నిన్న క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. నేనేం చేశాను, నేను సపరేట్ వీడియో చేశాను, లైక్ ఇంపార్టెంట్ లెవెల్స్కి సంబంధించింది వేరే వీడియో, డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను. దాంట్లో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మేబీ మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అయ్యి, దట్ మీన్స్ ఇవాళ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఏమో అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఒక పని చేస్తాను, మీరు వెళ్ళి చూడకండి వీడియో, నేను ఇక్కడనే ప్లే చేసి చూపిస్తాను నేను అప్లోడ్ చేసిన వీడియోని. సో ఇంకోటి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒకవేళ రేపు మార్కెట్ ఇదే లెవెల్లో ఇట్లా ఓపెన్ అయింది అనుకో, స్టార్టింగ్ ఇట్లా కింద పడ్డట్టు చేస్తుంది, బట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని అంటే సమ్వేర్ ఇక్కడనే ఓపెన్ అయినా క్లోజ్ అయినా కూడా 22,813 నుండి 22,800 ఈ రెండింటి మధ్యలో, అంటే ఈ లెవెల్లో, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో నిఫ్టీ, సో అది మ్యాటర్. ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని చెప్పాను ఆ వీడియోలో, అండ్ అదే జరిగింది ఆబ్వియస్లీ. అంటే నేను చెప్పింది జరిగింది అని కాదు, బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ యొక్క ప్రియారిటీ అలాంటిది. అండ్ నెక్స్ట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ అంటే లాజిక్ అర్థం చేసుకోవాలి అక్కడ, అంతమించి ఏం లేదు. అండ్ ఇది ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద సపోర్ట్ తీసుకుంది, అట్ ద సేమ్ టైం ఆ లెవెల్కి వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయింది. సమ్వేర్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇదే లెవెల్లో రిజెక్ట్ అయింది. సో ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే, నేను దీన్ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేస్తా ఫర్ నౌ, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. రిజెక్ట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళలేకపోతుంది. కింద ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అని నాకు తెలిసి ఇప్పుడు ఈవినింగ్ వరకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంత పైకి వెళ్ళిందో అంత కిందకి ఫాలో అవుతుంది ఏమో అనుకుంటున్నా, విల్ సీ. అండ్ నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది. ఇక్కడ టచ్ అయిందా, ఇంకా అవ్వలేదు, అయితే లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది. అండ్ దెన్ నెక్స్ట్ 23,000. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలాగే ఉంటాయి. ఒక్కోసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడం, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకెళ్ళడం అట్లా. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంది అనుకుంటున్నా. లేదు నాకు అర్థం కాలేదు, కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనుకునేది ఉంటే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటే